ఒంగోలు జెడ్పీ కాలనీలోని శ్రీ సూర్య విద్యానికేతన్ ఆధ్వర్యంలో ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులందరూ కలిసి జాతీయ పతాకాలు చేతబట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో స్కూల్ ప్రాంగణం నుండి మంగమూరు రోడ్ జంక్షన్ వరకు స్వాతంత్ర దినోత్సవ సంబరాల ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీను స్కూల్ కరస్పాండెంట్ రామాల వెంకటరామిరెడ్డి గారు పర్యవేక్షించారు. అనంతరం పాల్గొన్న విద్యార్థులకు దేశభక్తిని పెంపొందించేలా స్వాతంత్ర సమరయోధులు తెచ్చిన స్వాతంత్ర దినోత్సవం గురించి ఆయన చాటి చెప్పారు. ఈ ర్యాలీను నగర పురవీధుల్లో జై బోలో భారత్ మాతాకు జై అంటూ జాతీయ పతాకం చేతపట్టి దేశంపై తమకున్న ప్రేమను తమ స్వరాలతో గట్టిగా వినిపించేలా దేశభక్తి చాటారు. స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో చిన్నారులు ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రామాల విజయలక్ష్మి గారు, ప్రిన్సిపాల్ పి నాగేశ్వరరావు, ఉపాధ్యాయేతర సిబ్బంది రంజిత్, సురేష్, ఎన్ వెంకటేశ్వర్లు, అశోక్ రెడ్డి, రమణమ్మ, అరుంధతి, అనూష మరియు పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భారత ప్రజలందరికీ ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల పాటు విదేశీయుల దురాక్రమణతో బానిసలుగా బతికినటువంటి మనము ఎన్నో లక్షల మంది ఇచ్చినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం మనము చాలా గొప్పగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మతానికి కులానికి చెందనటువంటి ప్రతి భారతీయుడు కూడా ఈరోజు ఈ పండుగను మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాటి విద్యార్థులకు తెలియకపోవచ్చు కానీ ఎన్ని లక్షల కుటుంబాలు ఈ స్వాతంత్ర దినోత్సవ కొరకు ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి తెలియకపోవచ్చు. టీచర్లైనటువంటి పెద్దలైనటువంటి మనం అందరము ఈ సమస్యలను ఈ పరిస్థితిని మనం చక్కగా వివరించి ఈ స్ఫూర్తిని ఎన్నటికీ మరువని విధంగా మనము ఉంచుకొని ఎలా అయితే దేనికోసం అయితే పెద్దలందరూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనకి అందించారో ఆ స్ఫూర్తిని నిలుపుకుంటూ ఇంకా ప్రపంచ దేశాలలో మన భారత మాత యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా మన కార్యక్రమాలు, మన జీవన విధానము, మన సంస్కృతి విషయాలు తెలియజేస్తూ మన భారత మాతను ఇంకా ప్రపంచ దేశాల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చూపించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి మా విద్యార్థులందరికీ, టీచర్లందరికీ, ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై హింద్, భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి. నమస్తే.